జై తెలంగాణ రాజ్యాధికార పార్టీ మల్లన్న గారి నాయకత్వం. నేను చాలా కాలాతీతమైంది. నేను ఒకటే విషయం చెప్తా. ఈ రాష్ట్రంలో బీసీలు రాజ్యాధికారం వైపు పయనించడానికి మొట్టమొదటిగా స్టార్ట్ అయింది తాజికిస్తాన్ నుంచి అక్కడి నుంచి మిర్యాలగూడకి వెళ్ళింది. మిర్యాలగూడ నుంచి వరంగల్లో పెద్ద బహిరంగ సభ జరిగింది. దాని తర్వాత ఖమ్మం పోయినాం, నాగా కర్నూలు పోయినాం, మెదక్ పోయినాం, నిజామాబాద్ పోయినాం, చివరికి మళ్ళీ తాజికిస్తాన్ వచ్చింది. ఇక్కడి నుంచి మనకి ఎక్కడ పోవాలి? పేరేర్ గ్రౌండ్ పోవాలి. నెక్స్ట్ గోల్కొండ కోటకు పోవాలి. గోల్కొండ కూడా ఏమేస్తాం, జెండా ఎగరేయాలి. ఈ రాష్ట్రంలో మల్లన్న గారి నాయకత్వంలో బీసీలు జెండా ఎగరేసి తిరుగుతారు. పూర్తి విశ్వాసం ఉంది. రాసి పెట్టుకోండి. విలేకరులను అడుగుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రజలు కూడా మీరంతా గమనించండి. ఈ రోజు 17/9/2025 రోజు రాసి పెట్టుకోండి. వచ్చే 28వ సంవత్సరంలో 100% సీఎం మల్లన్న గారు అవుతారు. బీసీలో రాజ్యాధికారం వస్తారని నేను ఘంటాపదంగా చెప్తున్నాను, ముగిస్తున్నాను. నమస్కారం మీ అందరికీ. జై బీసీ, జై బీసీ, జై టిఆర్పి. పండల్ గారు, జ్యోతి పండల్ గారు. అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు పెద్దలందరూ చెప్పారండి. నేను ఒకటే చెప్తాను, మన అందరం కలిసికట్టుగా పనిచేసి మల్లన్న గారిని సీఎం చేయాలని నేను ఈ సందర్భంగా అందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అది తప్ప ఇంకేమైనా చెప్పురి. ఎందుకంటే ఈ తెలంగాణలో రోజుల్లో అధికారం అన్ని వర్గాలకు ఈక్వల్గా పంచబడాలన్నదే మా లక్ష్యం. అన్ని వర్గాలకు ఈక్వల్గా పంచబడాలన్నదే. అలాగే ఈ పార్టీ ఎప్పుడైతే నిజాం ప్రభు 1948 సెప్టెంబర్ 17న వదిలిపెట్టిండో, ఆ వదిలిపెట్టిన తెలంగాణ కావాలి మాకు. ఆ వదిలిపెట్టిన తెలంగాణ కావాలి. అక్కడే అసలైనటువంటి అన్ని ప్రజలకు న్యాయం చేసే వర్గాలున్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి బీసీ కుటుంబానికి 2 ఎకరాల భూమిని ఈ పార్టీ పంచబోతా ఉంది. రేపు భవిష్యత్తులో కార్పొరేట్ లెవెల్లో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈ పార్టీ ప్రజల ముందుకు తీసుకురాబోతా ఉంది. అలాగే ఈ సప్లాన్ పెట్టమని వీళ్ళని బతిలాడు. ఈ కార్డు నుంచి మేము అడుక్కోమయ్యా, మాకేం కావాలో మేము తీసుకుంటాం, మాకేం కావాలో మేము నిర్ణయం చేసుకుంటాం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఈ పార్టీ నిలుస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా సోదరులకు, ప్రజలకు అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై టిఆర్పి, జై టిఆర్పి.